హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను ఇప్పుడు మనం డైలీ యోగ సాధన చేసేటప్పుడు యోగా ఆసనాలు వేసే ముందు, అదేవిధంగా ప్రాణాయామాలు చేసుకోవడానికి ముందు మనం బాడీలో ఫ్లెక్సిబిలిటీ వచ్చేలాగా వార్మప్స్ చేయాలన్నమాట బాడీని. అవి ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. దీనినే యోగి జోగి అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఎప్పుడైనా యోగా ఆసనాస్ వేసేటప్పుడైనా ప్రాణాయామాస్ చేసేటప్పుడైనా మనం ఎక్కువసేపు కూర్చోవడానికి, ఆసనంలో కూడా ప్రతి ఒక్క పార్ట్ బెండ్ అవ్వడానికి మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ని మనం యాక్టివేట్ చేయాలి. అప్పుడే మనం ఎక్కువసేపు యోగ సాధన అనేది చేయగలము. ఓకేనా? ఇప్పుడు మనం చేసేద్దాము. దీంట్లో కొన్ని ఆసనాస్ కూడా వస్తాయి. ఓకే, రెడీ? ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం కాలి వేళ్ళపైన జాగింగ్ చేద్దాము. దానికోసం బొటన వేలిని ఫోల్డ్ చేసి మిగతా వేళ్ళతో క్లోజ్ చేసి ఈ విధంగా చెస్ట్ పై పెట్టుకొని ఓన్లీ కాలి వేళ్ళ పైన మాత్రమే జాగింగ్ చేయాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ జాగింగ్ చేయాలన్నమాట. కంపల్సరీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది చేయాలి. ఈ విధంగా ఒక 10 to 20 టైమ్స్ చేయడం వలన మన కాలి వేళ్ళ దగ్గర నుండి తల భాగం వరకు ప్రతి ఒక్క పార్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఈ విధంగా హ్యాండ్ మూమెంట్ చేస్తూ లెగ్స్ బటక్స్కి తగిలే విధంగా మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి, మీ బాడీ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఈ విధంగా కూడా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది చేస్తూ చేయాలి. 1 to 20 టైమ్స్. అది మీ కెపాసిటీ, మీ కేపబిలిటీని బట్టి కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా బటక్స్కి తగిలే విధంగా చేసిన తర్వాత రిలాక్స్ అవ్వాలి. తర్వాత నడుం పైన చేతులు బ్యాలెన్స్ చేస్తూ ఈ విధంగా మోకాలు ఛాతికి తగిలే విధంగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఒక 10 to 20 టైమ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఈ విధంగా చేయాలి. చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వాలి. బాడీ రిలాక్స్ అయిన తర్వాత ఆఫ్ సిట్టింగ్ అంటే మన మోకాళ్ళను లైట్గా బెండ్ చేస్తూ ఆఫ్ సిట్టింగ్ వేయాలి. ఈ విధంగా కూడా ఒక 10 to 20 టైమ్స్. 1 2 3 4 5 6 7 8 9 and 10. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది కంపల్సరీ చేస్తూ చేయాలి. ఈ విధంగా కౌంటింగ్ కూడా 10 to 20 టైమ్స్ చేసిన తర్వాత రిలాక్స్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ సైడ్ సిట్టింగ్ చేయాలి. దానికోసం 2 కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. మీకు వీలైనంత మట్టుకు తీసుకొని షోల్డర్కి సమాంతరంగా హ్యాండ్స్ పెట్టి మీకు వీలైనట్టుగా ఈ విధంగా సైడ్ సిట్టింగ్ ఎంత వీలైతే అంత మీ బాడీ ఫ్లెక్సిబిలిటీని బట్టి మీరు నెమ్మదిగా కింది వరకు కూడా కూర్చోగలరనమాట. చూడండి నేను చేసిన విధంగా. ఓకే, రిలాక్స్ రిలాక్స్. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి వీరాసన్ చేయాలి. వీరాసన్లో కూడా బాడీ అనేది చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. చూడండి, ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ పెట్టి నడుంపై చేతి పెట్టుకొని ఈ విధంగా బ్యాక్ లెగ్ బెండ్ చేస్తూ ఈ పొజిషన్లో ఉండాలి. శ్వాస తీసుకొని అప్ పైకి చూస్తూ ఉండాలన్నమాట. ఓకే, మళ్ళీ అదర్ లెగ్ రైట్ లెగ్ ఫ్రంట్, లెఫ్ట్ లెగ్ బ్యాక్ పెట్టి కూడా ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి ఉండాలి. నెక్స్ట్ వీరభద్రాసన్. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, రైట్ లెగ్ బ్యాక్, 2 హ్యాండ్స్ పైకి తీసుకెళ్ళి నమస్కార పొజిషన్. బాడీ అనేది మొత్తం టోటల్ బెండ్ చేయాలి. టైస్లో ఉన్న ఫ్యాట్, సైడ్ ఫ్యాట్ అన్నీ తగ్గుతాయి అన్నమాట ఈ ఆసనంలో కూడా. ఇలా 10 సెకండ్స్ హోల్డ్ చేసి ఉండాలి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి. ఓకే, ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ పాదహస్తాసన్. శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకెళ్ళి శ్వాసను వదిలేస్తూ కాళ్ళు 2 చేతులు సమాంతర పొజిషన్కి
తీసుకురావాలి. ఈ విధంగా కూడా పైకి వెళ్ళినప్పుడు బ్రీత్ ఇన్, కిందికి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్, అది గమనిస్తూ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా చేసిన తర్వాత బాడీని కొంచెం రిలాక్స్ చేయాలి. రిలాక్స్ చేసి నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి కోనాసన్. దానికోసం సెంటర్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ రైట్ బ్రీత్ అవుట్, అది గమనిస్తూ చేయాలి. ఈ విధంగా ఈ పొజిషన్లోకి రావాలన్నమాట. సెంటర్ బ్రీత్ ఇన్ చేసి రైట్ సైడ్, బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ లెఫ్ట్, బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ రైట్, బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ లెఫ్ట్, breathe in center, breathe out right, breathe in center, breathe out left, breathe in center, breathe out right, breathe in center, breathe out left, breathe in center, బ్రీత్ అవుట్ రైట్. ఈ విధంగా ఒక 10 to 20 టైమ్స్ చేయాలి. చేయడం వలన మన అప్పర్ బాడీ మొత్తం బాగా స్ట్రెచ్ అవుతుంది, బ్రెస్ట్ పార్ట్ తగ్గుతుంది, అదేవిధంగా సైడ్ మడతలు అంటారు కదా, ఆ పార్ట్ కూడా చాలా బాగా తగ్గుతుంది. స్టే 10 seconds. 1 2 3 4 5 6 7 8 9 10. Breathe in center, breathe out left. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఈ విధంగా ఒక 10 seconds ఉన్న తర్వాత నెమ్మదిగా బ్రీత్ ఇన్ సెంటర్కి వచ్చి నార్మల్ స్థితికి వచ్చేయాలి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి త్రికోణాసన్. దానికోసం 2 కాళ్ళ మధ్యలో వీలైనంత గ్యాప్ తీసుకోవాలి. తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, అది గమనిస్తూ బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ లెఫ్ట్ రైట్ గమనించండి. అలా చేస్తూ మనం రైట్ హ్యాండ్ లెఫ్ట్ ఫుట్ను టచ్ చేసినప్పుడు మన చూపు అనేది అదర్ హ్యాండ్, అంటే పైకి ఏ హ్యాండ్ ఉంటుందో ఆ హ్యాండ్ను చూస్తూ ఉండాలి. చూపు అనేది ఆకాశం వైపు తిప్పుతూ ఉండాలన్నమాట. అలా మనం చూపును పై వైపు తిప్పినప్పుడే మన బాడీ అనేది టర్న్ అవుతుంది. దానివల్ల అప్పర్ బాడీ టోటల్ యాక్టివ్ అవుతుంది. అదేవిధంగా పొట్ట లోపల ఫ్యాట్ కూడా తగ్గుతుంది, సైడ్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఈ విధంగా 10 seconds హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, రిలాక్స్. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి కటి చక్రాసన్. దానికోసం 2 హ్యాండ్స్ ముందు ఉంచుకొని బ్రీత్ అవుట్ చేస్తూ సైడ్స్ చూడండి, వీడియోలో చూపించిన విధంగా చేయాలి. దాని వలన కూడా అప్పర్ బాడీ అనేది టోటల్ యాక్టివ్ అవుతుంది. ఒకే చోట ఉండి
ఈ విధంగా చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సెంటర్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. సెంటర్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. సెంటర్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. సెంటర్ బ్రీత్ ఇన్, లెఫ్ట్. సెంటర్ బ్రీత్ ఇన్, రైట్. లెఫ్ట్, రైట్, left, right, left. Stay 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay, right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Center breath in, relax. రిలాక్స్. నెక్స్ట్ సైడ్ జంపింగ్. దానికోసం ఈ విధంగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ నడుమును హ్యాండ్స్ని తిప్పాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఓకే, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. బాడీని టోటల్ రిలాక్స్ చేయాలి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి తాడాసన్. దానికోసం ఫస్ట్ బాడీని ఈ విధంగా అప్ కాలి వేళ్ళ పైన నిలబడి శ్వాస తీసుకొని టోటల్ బాడీని అప్ చేయాలి. దీనివల్ల ఎత్తు పెరుగుతారు. పిల్లలు ఎవరైనా ఎత్తు పెరగని పిల్లలు ఉంటే వాళ్ళు ఈ తాడాసన చేయడం వలన బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తిరియక్ తాడాసన్. సెంటర్ బ్రీత్ ఇన్ చేసి లెఫ్ట్ బ్రీత్ అవుట్ చేసి ఉండాలి 10 సెకండ్స్. మళ్ళీ సెంటర్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సెంటర్ బ్రీత్ ఇన్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ అవ్వాలి. నెక్స్ట్ వృక్షాసన్. వృక్షాసన్లో టోటల్ బాడీ అనేది రిలాక్స్ అవ్వాలి. మనం ఇవన్నీ చేసినప్పుడు బాడీ అనేది చాలా ఇది అవుతుంది కదా, అందుకోసం వృక్షాసన్ వేయాలి. ఈ విధంగా రైట్ లెగ్ పైన లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి ఉంచి పైకి నమస్కార పొజిషన్ పెట్టి మనకు స్ట్రేట్గా ఒక పాయింట్ అనేది చూస్ చేసుకొని దాన్ని చూస్తూ ఉంటే మనం 10 సెకండ్స్ కాదు, 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు అలా ఎంతసేపు అయినా కూడా ఉండగలము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ పైన రైట్ లెగ్ కూడా ఫోల్డ్ చేసి 2 చేతులు ఈ విధంగా బ్యాలెన్స్ చేస్తూ పైకి నమస్కార పొజిషన్ శ్వాస తీసుకొని ఉండాలి 10 సెకండ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ఓకే, స్లోలీ నెమ్మదిగా బ్రీత్ అవుట్ చేస్తూ నార్మల్ పొజిషన్. ఈ విధంగా చేయడం వలన ప్రతి ఒక్క బాడీ పార్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి మనం ఆసనాస్ అండ్ ప్రాణాయామాస్ చేయడానికి, మనం ఈ విధంగా కూర్చోడానికి బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. మనం ఎంత ఎక్కువ సేపు అయినా కూడా సాధన చేయవచ్చు. ప్రాణాయామాస్ చేసేటప్పుడు కూర్చుంటాం కదా, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అనమాట. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటాను. నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మీకు నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ.